హాయ్ అండి. నేను ఈరోజు ప్రాతూరు దగ్గర ఉన్నానండి. ప్రాతూరు తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషను. మనకి ప్రాతూరు అనగానే విజయవాడ గుంటూరుకి వెళ్ళే హైవే ఉంటుంది చూడండి. హైవే పక్కన కుంచినపల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి నెక్స్ట్ వచ్చేదే ప్రాతూరు. మనం హైవే నుంచి కుంచినపల్లి మీదుగా అపర్ణ అపార్ట్మెంట్స్ దాటి వస్తే ప్రాతూరు ఊరికి వస్తాం. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మనకు 2 కిలోమీటర్స్ వస్తుంది హైవే నుంచి. ఇప్పుడు మన ఎదురుగా వచ్చే రోడ్డు 60 ఫీట్ సిమెంట్ రోడ్డు అండి. ఇది 60 అడుగుల సిమెంట్ రోడ్డు. ట్రాక్టర్ వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా 200 మీటర్స్లో విజయవాడ రేపల్లి వెళ్ళే రోడ్డు, కరకట్ట రోడ్డు ఉంటుంది. విజయవాడ రేపల్లి వెళ్ళే కరకట్ట రోడ్డు ఇవ్వండి. ఈ రోడ్డు అలా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతే 200 మీటర్స్, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 200 మీటర్స్ వెళ్తే విజయవాడ క్లబ్ హౌస్ రోడ్డు. అక్కడ నుంచి ఆ రోడ్డు నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే 2 కిలోమీటర్స్లో మనకి నేషనల్ హైవే ఆ వారధి వస్తుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే వారధి దాటంగానే ఈ క్లబ్ హౌస్ రోడ్డు ఉంటుంది. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 2 కిలోమీటర్స్. నాకు కనిపిస్తుంది శివాలయం. ఈ 60 ఫీట్ సిమెంట్ రోడ్డు. రైట్ సైడ్ వెళ్తే రేపల్లి వెళ్తాం. ఈ 60 ఫీట్ సిమెంట్ రోడ్డు ఫేసింగ్ అండి మనకి ఒక ప్రాపర్టీ వచ్చింది 277 గజాల్లో. మీకు చూపిస్తాను. ఇది ఓసీ కాలనీ, ప్రాతూరులో ఉండే ఓసీ కాలనీ, చౌదరీస్ ఉండే ఏరియా. మనకు ఆ శివాలయం సందులో అయితే లోపల ఆ విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. నేను అక్కడ ఉన్న వేరే ప్రాపర్టీ వీడియో తీసినప్పుడు పెట్టాను. విల్లాస్ ప్రాజెక్టు మీకు హౌస్లో కూడా చూడొచ్చేయండి. క్లాస్ ఏరియా డీసెంట్గా ఉంటుంది, అలాంటి అలజడి ఉండదు. అదే టీడీపీ ఆఫీసు, ఉండే సచివాలయం, అయిన అపార్ట్మెంట్స్. ఇది లోపలికి వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడు హైటెన్షన్ వైర్ల దగ్గర అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లాస్ ప్లస్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు. దాని పక్కన మళ్ళీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. మొత్తం డెవలప్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ స్ప్రింగ్ ఫీల్డ్ విల్లా ఉంటుంది. మన హైవే నుంచి వచ్చేటప్పుడు 2 కిలోమీటర్స్ అన్నా కదా ఇక్కడికి ప్రాపర్టీకి. ఈ 2 కిలోమీటర్స్ మీకు ఒక 6 విల్లా ప్రాజెక్టులు తగులుతాయి. అపర్ణ అపార్ట్మెంట్ కాకుండా విల్లా ప్రాజెక్ట్స్. ఈ 60 ఫీట్ రోడ్డు ఫేసింగ్ నుంచి ఇదిగోండి, ఇదిగోండి 60 ఫీట్ రోడ్డు ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ కట్టుకోవాలని అదే పనిగా ఇదిగోండి 30 అడుగులు రోడ్డు తీసుకున్నారు. ఈ 60 ఫీట్ రోడ్ నుంచి ఈ 30 ఫీట్ రోడ్డు దీంతో కలిపి 277 గజాలండి. ఇది వీళ్ళకి మాత్రం హక్కు ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అని ఇక్కడ చూపించే హౌస్ ఇదే. ఇప్పుడు నేను నడిచేది మొత్తం 77 గజాలు. ఇది దీంట్లో ఎవరికే హక్కు లేదు. ఇది కంప్లీట్ వీళ్ళకే. కార్ పెట్టుకోవడానికి కానీ దేనికన్నా పనికి వస్తుంది. లోపల కూడా మళ్ళీ కార్ పార్కింగ్ ఇచ్చారు చూడండి. హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కన్స్ట్రక్షన్ కానీ ఒక 3 కార్లు పెట్టుకోవచ్చు బాల్కనీలో. పెద్ద కార్లు పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద కారు పెట్టుకోవచ్చు, అక్కడ 2 దగ్గర టాటా సఫారీ లాంటి బళ్ళు 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ సందు ఇచ్చారు. మీకు ఇల్లు చూపించాను, ముందు ఈ సందులో కూడా చూపించేస్తాను. ఇటు సైడ్ కూడా ఇచ్చారు. అటు వద్దాం. యాక్చువల్గా మొత్తం 277 గజాలండి. మన 60 ఫీట్ సిమెంట్ రోడ్ ఫేస్ నుంచి ఇప్పుడు నేను తిరిగే ఇల్లు మొత్తం 277 గజాలు. ఆ ఫ్రంట్ ఉండే ఏదైతే ఉందో దారి అది 77 గజాలు. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్న ఈ కాంపౌండ్ వాల్, ఈ గేట్తో కలిపి 200 గజాలు. మొత్తం 277 గజాలు అనేది ఇదండి. గేట్ ముందు ఉండే ఈ దారి ఇది 77 గజాలు. ఇల్లు ఉన్నది 200 గజాలు. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను హౌస్ది. ఇదండి ఎంట్రన్స్ హాల్. ఇది స్పేషియస్గానే ఉందండి హాల్. మనకి నార్త్ సైడ్ విండో ఇచ్చారు. కిచెన్ కూడా ఫ్రీగానే ఉంది. స్పెషల్ వెంటిలేషను, కప్బోర్డ్ వర్క్. ఇది రీసేల్ ప్రాపర్టీ అండి, కానీ కొత్త ప్రాపర్టీ లాగా అంతా నీట్గా చాలా బాగుంది. టైల్స్ కానీ ఇది మనకి డోర్ వచ్చేసి వాష్ ఏరియాకి. నేను ఇందాడ వీడియోలో చూపించా కదండి. మొత్తం ఇంటి చుట్టూ 2 ఫీట్ ఇది ఒక బెడ్రూమ్.
బెడ్రూమ్ చాలా పెద్దది. ఇది బోర్డు వర్క్ అనేది తీసుకుని వాళ్ళు చేయించుకోవటమే. వీడియోకి లైట్లు ఏమి ఆన్ చేయట్లేదు, డే టైమే కాబట్టి. లైట్లు ఆన్ చేస్తే మరి వైట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది చూడండి. చాలా బాగుందంటే కొత్త ప్రాపర్టీ లాగా నీట్గా చాలా బాగా చేయించుంటుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, సేమ్ అదే సైజు, ఆ పక్కన ఉన్న బెడ్రూమ్ సైజు ఇది కూడా ఉంది. వాష్ ఏరియా మొత్తం న్యూ కన్స్ట్రక్షన్లో చాలా బాగుందండి. అది ఇల్లు మాత్రం చాలా బాగుంది. మొత్తాన్ని రీసెంట్గా మళ్ళీ చేయించారు, చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసారు, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే బయట ఒకటి కామన్ బాత్రూమ్ ఉన్నట్టుంది. నేను ఇందాక చేయడం కూడా డోర్ ఉంది, అది కూడా చూపిస్తాను. మనకి డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్, కిచెను, హాలు, బయట 3 కార్లు పార్కింగ్ ఉంది. ఇదిగోండి బయట నుంచి ఇది ఒక కామన్ బాత్రూమ్, ఇది కూడా స్పేషియస్గానే ఉంది. మొత్తం 277 గజాలండి. ఫ్రంట్ లేజ్ ఉన్న 60 ఫీట్ సిమెంట్ రోడ్ నుంచి మనకి ఈ ఇంట్లోకి ఎంట్రన్స్ ఉండేది ఆ 77 గజాల స్థలం. అదికి దానికి ఎవరికి హక్కు లేదు, మొత్తం దీనికి సంబంధించింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. చుట్టూ 2 ఫీట్ వాకింగ్ ఏరియా ఉంది. ఫ్రంట్లో వచ్చేసి 3 కార్లు పార్కింగ్ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. ఇది పైకి నేను ఎండ ఉంది వెళ్ళదలుచుకోలేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే అండి. హాలు, కిచెను, వాష్ ఏరియా, 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ నేను పెడతానండి, నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కానీ మిగతా డీటెయిల్స్ కానీ చెప్తారు. నేను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇస్తాను. దీని మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కమిషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఓనర్ డీల్ చేస్తారు కాబట్టి మీకు కమిషన్ అమౌంట్ ఉండదు. సో బెస్ట్ ప్రైస్కి మీరు మాట్లాడుకొని కొనుక్కోవచ్చు. ఇది చెప్పారు కదండి, ప్రాతూరు, తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషను, విజయవాడ గుంటూరు హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్. ఓసీ కాలనీ, చౌదరీస్ ఉండే ఏరియా, చుట్టూ విల్లాస్ ప్రాజెక్టులు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సచివాలయం, టీడీపీ ఆఫీసు, అదర్ ఎమ్యూనిటీస్ అన్నీ పక్కనే ఉన్నాయి.